హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా హన్వేష్ బర్త్డే December 31. ఆ రోజు నుంచి నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడం కుదరలేదనమాట. అందుకని ఈరోజు పెడుతున్నా. చక్కగా మా హన్వేష్ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయి దేవుడికైతే దండం పెట్టుకున్నాడు. ఈలోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేశా. మా హన్వేష్కి ఇష్టమైన టిఫిన్ అనమాట. పూరి ప్రిపేర్ చేశాను ఇంట్లో. టిఫిన్ చేశాక స్కూల్కి అయితే స్కూల్కి తీసుకొచ్చాక నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా, స్టేషనరీ ఐటమ్స్, చాక్లెట్స్ ఇవి తీసుకుందామని చెప్పి అవి ఇలా ప్యాక్ చేసామన్నమాట. ప్యాక్ చేశాక అవి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసాక ఇలా ఒక పిక్ అయితే దిగాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. మేము వెళ్ళేటప్పటికి నెక్స్ట్ డేనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ముందే ఇంటిమేట్ చేశారనమాట మాకు, స్కూల్ ఆఫ్టర్నూన్ దాకానే లంచ్ తెచ్చుకోవద్దని చెప్పి. ఇక కాసేపే కదా అని చెప్పి బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు హన్వేష్కి. వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ విష్ చేశారు హన్వేష్కి హ్యాపీ బర్త్డే అని చెప్పి. క్లాస్ రూమ్లో అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టారు. వెళ్ళేటప్పుడు టెంపుల్కి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా స్కూల్కి లేట్ అయిపోయేది కదా అని టెంపుల్కి తీసుకెళ్ళలేదు. ఆ రోజు ట్యూస్డే కదా. ఇంకా వచ్చేసేటప్పుడు హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళాం అనమాట. హన్వేష్ అడిగాడు హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళమని చెప్పి. ఇంకొచ్చేసేటప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళాక దండం పెట్టుకొని అయితే వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి 12 అలా అయ్యిద్ది అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా హన్వేష్ భోజనం చేయలేదు. మార్నింగ్ పడుకున్నాడు అనమాట కాసేపు ఆడుకుని. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఈవినింగ్ లెగిసాక మేము మిక్కీ మౌస్ థీమ్ అనుకున్నాం అనమాట హన్వేష్ బర్త్డేకి. కేక్ కూడా అదే అనుకున్నాం, డ్రెస్ కూడా అదే ఆర్డర్ పెట్టాం. ఇక మిక్కీ మౌస్ థీమ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలిచాడు. వాళ్ళు ఇలా బెలూన్స్ అయితే ఊదుతున్నారు. ఈవినింగ్ 6:30 ఆ టైంకి కేక్ కట్ చేపిద్దామని చెప్పి అనుకున్నాం. ఆ టైంకి అయితే స్కూల్ నుంచి పిల్లలందరూ వస్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అపార్ట్మెంట్లో అని చెప్పి ఆ టైంకనే అనుకున్నాం మేము. ఈ థీమ్ ప్రిపేర్ చేసేలోపు నేను మా హన్వేష్ని రెడీ చేస్తానన్నమాట. రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయా. ఈలోపు ఇక్కడ థీమ్ కూడా రెడీ చేస్తారనమాట. మా చిన్న బాబుని కూడా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ వాడు నిద్రపోయాడు. ఇక ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పి నిద్రలేపి రెడీ చేయడం ఎందుకని ఇంకా వాడిని అయితే రెడీ చేయలేదు నేను. ఈలోపు అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ అయితే వచ్చారు. పెద్దగా ఫంక్షన్లా ఏం కాదు, చిన్నగా చేసుకుంటున్నాం. మా వదిన వాళ్ళు అయితే రాలేదు, ఎందుకంటే మా వదిన వాళ్ళ చిన్న బాబుకి అయితే బాగోలేదు, అందుకని రావడం కుదరలేదు. వాళ్ళ పెద్ద బాబుని పంపించారు. మా పెద్దమ్మ వాళ్ళకి కూడా రావడం కుదరలేదన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే మా హన్వేష్కి ఆ రోజు వాళ్ళ తాతయ్య గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే సైకిల్ అనమాట. అది మా హన్వేష్ నిద్ర లేచేటప్పటికి బయట హాల్లో పెట్టారనమాట. అది చూసి వాడు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. వాడు చూడండి నేను కట్ చేసేస్తా అంటున్నాడు. ఉండు నానమ్మ తాతయ్య కట్ చేస్తారని చెప్పంటే ఆగాడు. ఇంకా మా మావయ్య గారు, అత్తయ్య గారు ఇలా అయితే కేక్ కట్ చేయించారు. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. అందరూ వచ్చారు. ఇలా కేక్ కటింగ్ అయిపోయాక మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కింద ఉన్నాయన్నమాట. అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇక కిందది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా చిన్నబాబు చల్లదనానికో దేనికో, వింటర్ సీజన్ కదా, కొంచెం తిక్కల్లా పెడుతున్నాడని ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకు వాడినని చెప్పి నేను ఇంకా పైకి వచ్చేసా. మా హన్వేష్ అయితే చక్కగా కిందకి వెళ్ళి గేమ్స్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయంట. వాడు అన్నిట్లో పార్టిసిపేట్ చేశాడు. వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, డ్యాన్స్ కూడా వేసాడంట. మ్యూజికల్ చైర్స్లోనేమో వీళ్ళ బావ విన్ అయ్యాడు, ఫస్ట్ వచ్చాడంట. ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో చాక్లెట్స్ తీసుకొచ్చారు. వీళ్ళ బావ వచ్చేటప్పటికి బోర్డు తీసుకొచ్చాడు. వీళ్ళ బామ్మద్ది ఎవరంటే అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. డాడీ ఎత్తుకున్నారు. ఇక్కడ ఈ చివర కనిపిస్తున్నాడు కదా తినే. 4 years కంప్లీట్ అయ్యాయి కదా, ఇయర్కి వచ్చి 4 గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడనమాట. అవి నేను షార్ట్ వీడియో కింద తీసా, అది కూడా పోస్ట్ చేస్తాను తర్వాత. ఇలా అయితే అయ్యింది. ఇంకా అమ్మ వాళ్ళు ఏది నచ్చితే అది కొనుక్కోమని మనీ అయితే ఇచ్చారు. మా హన్వేష్ బర్త్డే ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య గారు అయితే ఫుడ్ ప్రిపేర్ చేశారనమాట. వీడియో గట్రా తీయడం నాకైతే కుదరలేదు,
ఇంకా అందరం ఫుడ్ తిన్నాక నెక్స్ట్ కింద సెలబ్రేషన్స్ కదా, కింద కూడా ఈవినింగ్ డిన్నర్ అయితే ఉంది. ఇంకా కిందకి వెళ్ళలేదు కానీ మేమందరం ఇక్కడే తినేసాము. ఇలా అయితే కంప్లీట్ అయింది మా హన్వేష్ బర్త్డే. అందరూ బ్లెస్ చేసి విష్ చేయండి. స్వీట్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ గులాబ్ జామ్ మా అన్వేష్కి ఇష్టం అని చెప్పి అప్పటికే దగ్గు జలుబు ఉంది, చాక్లెట్స్ కేక్ ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఎక్కువ అయిపోయిద్దని చెప్పి ఇక స్వీట్ ప్రిపేర్ చేయలేదు. ఆ రోజు పాయసం అయితే కాసారు మా అత్తయ్య గారు. ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మా హన్వేష్ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి అందరూ విష్ చేసి బ్లెస్ చేయండి మా హన్వేష్ని. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మా హన్వేష్ బర్త్డే కల్లా 1500 సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండు అని చెప్పి అనుకున్నా. నేను వాడితో చెప్పా, నీ బర్త్డే కల్లా 1500 సబ్స్క్రైబర్స్ వస్తారులే నాన్న అని చెప్పి. అవునా అమ్మ థ్యాంక్ యూ అని చెప్పి అన్నాడు వాడు. మీరందరూ సపోర్ట్ చేసి 1500 సబ్స్క్రైబర్స్ చేశారు మా హన్వేష్కి, వాళ్ళ తమ్ముడికి ఒక చిన్న ఫ్యామిలీ వచ్చిందని చెప్పి నేను వాడి బర్త్డే రోజు చెప్పా. థ్యాంక్ యూ అమ్మ అన్నాడు. మీరందరూ సపోర్ట్ చేసి 1500 సబ్స్క్రైబర్స్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా 20 మెంబర్స్ ఎక్స్ట్రానే చేసుకున్నారు. ఇలానే ఇంకా మంచి వీడియోస్ అన్నీ పెడతా, లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పెద్ద ఫ్యామిలీ కావాలని చెప్పి మనమందరం కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.